హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆసియా ఒరిజినల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మేము కొమ్మచ్చెరువుకి వెళ్తున్నాము. సిద్దిపేటలో ఉంటుంది. సో నేనైతే ఇంతవరకు చూడలేదు, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాము. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇది మనకి బయట నుంచి వ్యూ అన్నమాట. బ్రిడ్జ్ నైట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే టోటల్ వీడియో చూడండి. ఇది స్టార్టింగ్ మనకు పార్కింగ్ దగ్గరికి వెళ్ళడానికి ఈ బయట వ్యూ. లోపల అయితే చాలా చాలా బాగుంటుంది. సో నేను ఫస్ట్ టైం చూశాను అనమాట. సో మేము బోనాల జాతరకు వచ్చాము. సో మా మామయ్య వాళ్ళు, ఆంటీలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు అందరం కలిసి వెళ్ళినాము ఫ్యామిలీ ట్రిప్ లాగా. చాలా బాగుంది. సో ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. లైటింగ్స్ అవి చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ కొమ్మచ్చెరువు బయట ఒక టెంపుల్ ఉంటుంది. సో ఇది టెంపుల్ సరౌండింగ్ అండ్ బయట వ్యూ అన్నమాట. మేమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. స్టార్టింగ్ ఇది. లోపలికి వెళ్ళిన తర్వాత మనం మొత్తం చూద్దాము. ఇక్కడ చిన్న చిన్న అడ్వెంచర్స్ అవి ఉన్నాయి. చాలా ఫన్నీగా ఉంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఒక 3 అవర్స్ మినిమం, ఒక 3 అవర్స్ ఉన్నాము. సో చాలా బాగుంది ప్లేస్ అయితే. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వస్తే. సో మేమైతే ఫస్ట్ టైం. ఒకసారి చూడండి. మరి హాలిడేస్ అనే ఏమో చాలామంది ఉన్నారు. క్రౌడ్, ఆ కార్స్ అన్నీ చూస్తే మీకే అర్థమైపోతుంది. కిడ్స్ ఆడుకోవడానికి ఉంది, పెద్దవాళ్ళు అడ్వెంచర్స్ చేయడానికి కూడా ఉన్నాయి. సో నేనైతే కొన్ని ట్రై చేశాను. మీరు ఈ వీడియోలో చూడొచ్చు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇక్కడ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్దాము. అండ్ మేమైతే ఒక 10 to 15 మెంబర్స్ వచ్చాము 2 కార్స్ తీసుకొని. సో ఇక్కడ మనం ఫస్ట్ కార్ పార్క్ చేద్దాము. కార్ పార్క్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాము. సో ఇప్పుడు అయిపోయింది, చూడొచ్చు మీరు. మేము లోపలికి వెళ్తున్నాము. ఫస్ట్ ఏమేమి ట్రై చేయాలి చూసుకుంటున్నాం. సో ఏది ఫస్ట్ ట్రై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో నార్మల్గా మేము అక్కడి నుంచి ఇక్కడికైతే ఒక 2 రౌండ్స్ చేసాము. మా తమ్ముళ్ళు ఇద్దరు, మిడిల్లో నేను. అడ్వెంచర్స్ కొంచెం ట్రై చేసాము. చాలా బాగుంది, థ్రిల్లింగ్ ఉంది. సో మీరు కంప్లీట్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ ప్లీజ్ సపోర్ట్ us. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కంటిన్యూస్గా వీడియో అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అనుకోకుండా వచ్చాము మేము, బట్ థ్రిల్లింగ్ ఉంది. సో మేము ఫస్ట్ ఏది ట్రై చేద్దాము అని కొంచెం డిసైడ్ అయ్యాము. ఫస్ట్ కిడ్స్ని ఆడిపించిన తర్వాత మనం ట్రై చేద్దాం అనుకున్నాము. సో ఆగో మా తమ్ముడు పిల్లల్ని ఎక్కిస్తున్నాడు. మా మామయ్య వాళ్ళ కొడుకున్నాడు, మా పిల్లలు ఇద్దరు, ఇంకో ఆంటీ వాళ్ళ పిల్లలు ఉన్నారు. సో అందరు కలిసి అది ఎక్కినారు. చాలా ఫన్నీగా ఉంది, మస్తు థ్రిల్లింగ్ ఉంది. మంచిగా ఆడుకున్నారు, ఎంజాయ్ చేసిండు అనమాట. కన్నయ్య అయితే మామూలు ఎగ్జైట్మెంట్ కాదు. మా పెద్ద బాబు కొంచెం ఏడ్చినాడు, కానీ కన్నయ్య సూపర్ ఎగ్జైటెడ్, మంచిగా ఆడుకున్నాడు. సో ఇలాంటి వాళ్ళకి రెగ్యులర్గా ఏం తీసుకెళ్ళాం కదా. సో ఛాన్స్ వచ్చినప్పుడు ఎందుకు మిస్ చేయాలని చెప్పేసి అందరిని ఆడిపించినాం అనమాట. సో పక్కన మేముండి క్లాప్స్ కొంచెం ఎంకరేజ్ చేసాము. సో బాగుంది. ఈ ఉన్న 4 పిల్లల కోసం సరౌండింగ్స్లో ఒక 10 మెంబర్స్ మేమంతా వాళ్ళని చూసుకుంటూ ఎక్కడ కింద పడిపోతారా అని సెక్యూరిటీ లాగా నిల్చున్నాము. సో వాళ్ళది ఆడుకున్న తర్వాత మేము వేరే ట్రై చేసాం అన్నమాట. మేము స్టార్ట్ చేసాము. కింద 5 మెంబర్స్ కిడ్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ వాళ్ళని పిల్లని తీసుకున్నారు. మేమైతే 3 మెంబర్స్, 2 తమ్ముళ్ళు, వాళ్ళిద్దరి మధ్యలో నేను. సో నేను
వాళ్ళిద్దరి మధ్యలో ఎందుకు వెళ్ళానంటే నేను ఎప్పుడు ఇలాంటివి ట్రై చేయలేదు, ఫస్ట్ టైం. అందుకే కొంచెం నాకు భయం వేసేదని వాళ్ళని కూడా నాకు తీసుకెళ్ళాను అనమాట. మనం ఇక్కడ ఏది ట్రై చేసినా టికెట్ తీసుకోవాలి. ఫస్ట్ టికెట్ తీసుకున్న తర్వాతనే పైకి అలో చేస్తారు. వన్స్ టికెట్ తీసుకున్న తర్వాత మనం ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. టికెట్ తీసుకుంటే అలో ఉంటుంది. మేము చాలా ట్రై చేసాము. చాలా మటుకు ఈజీగా ఉంది, బట్ ఒకటి ఆ బ్రిక్స్ది మాత్రం చాలా టఫ్ ఉండింది. అదొకటి ఎక్కలేదు, మిగతా అన్నీ ట్రై చేశాను. నెక్స్ట్ వన్ బ్రిక్స్ అన్నమాట. సో అవి ఎక్కుదామని అనిపించింది, కానీ లెగ్ స్కిప్ అవుతుంది. సో అందుకే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అది ఒకసారి చూడొచ్చు. అండ్ ఇది మాత్రం చాలా చాలా ఈజీ ఉంది. నాకు ఎప్పుడు ట్రై చేయలేదు కదా, కొంచెం ఫన్నీగా అనిపించింది, కొంచెం ఎగ్జైట్మెంట్ కూడా ఉంది. ట్రై చేసిన అన్న ఫీల్ వేరే ఉంది. సో చాలా బాగుంది. ఇక్కడ మా చిన్న మామయ్య వాళ్ళ బాబు ఆల్మోస్ట్ మేము దిగే టైంకి వాళ్ళు కింద నుంచి ఎక్కుతున్నారు, మేము రివర్స్లో దిగుతుంటే. సో ఇద్దరు పైకి ఎక్కినారు. మా ఆంటీ అక్కడ వీడియో తీస్తుంది, మా చిన్న ఆంటీ. ఇక్కడేమో మా మామయ్య వాళ్ళ కొడుకు, మా చిన్న బాబు కన్నయ్య ఇద్దరు రిటర్న్లు ఎక్కినారు. సో వాళ్ళు ఎక్కడం అంటే చాలా గ్రేట్. ఆ ముళ్ళు అక్కడ తాళ్ళు ముళ్ళు చాలా గుచ్చుకుంటున్నాయి కాళ్ళకి. సో వాళ్ళు రివర్స్ ఎక్కినారంటే చాలా గ్రేట్. మా కుషులు అయితే రిటర్న్లో డ్రాప్ అయిపోయిండు, కానీ చిన్నోడును ఇది మా చిన్న వాళ్ళ బాబు అండ్ మా కన్నయ్య ఇద్దరు లాస్ట్ వరకు ట్రై చేశారు. అది చేయడమే చాలా గ్రేట్. బట్ వెళ్ళిన ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. దిగు నువ్వు దిగు నువ్వు దిగు దిగు నువ్వు దిగు దిగు కనపట్టిన పట్టుకో కనపట్టిన పట్టుకో. ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ అంతా తిరగడం అయిపోయింది. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాము. సో అండ్ ఇంకా నెక్స్ట్ వన్ కిడ్స్ కోసము. ఇటు దిగిన తర్వాత మనము అక్కడికి వెళ్ళిపోదాము. సో ఇదేమో కిడ్స్ కోసం. కిడ్స్ ఉన్నారు కాబట్టి మనం ఎక్కాల్సి వచ్చింది, ఎందుకంటే అందరూ చిన్న చిన్న పిల్లలే, వాళ్ళు ఓన్గా కూర్చోలేరు.
సో ఎక్కువైపోతే భయపడతారు కదా, సో అందుకే మామయ్యలు ఆంటీలు మా హస్బెండ్ ఎవరి పిల్లలతో పాటు వాళ్ళు కూర్చుని పోయినారు. అండ్ ఇప్పుడు కన్నయ్యతో మా హస్బెండ్కి దిగిపోయినది, ఇప్పుడు నాటం సెకండ్ టైం నేను ఎక్కిన అనమాట. ఇప్పుడు మనం పైకి వెళ్దాము. కొమర్చెరు బ్రిడ్జ్ అవి ఉంటాయి కదా, నైట్ టైంలో వాటర్ ఫోకస్ బాగుంటుంది, మంచి లైటింగ్ ఉంటుంది. నైట్ 7కి అట్లా వాటర్లో లైట్స్ అవి ఆన్ చేస్తారనమాట. సో చూడండి మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఆంటీలు అందరు ఎక్కుతున్నారు. మా హస్బెండ్ అక్కడ హార్స్ రైడ్ కూడా ఉంది, 100 రూపీస్ పర్ ఈచ్. సో ఒకసారి ట్రై చేసిండు, బాగుందంటే మరీ స్పీడ్కి వెళ్ళదు, జస్ట్ వాకింగ్లో తీసుకెళ్తారు నడుచుకుంటూ. సో బాగుంది, నేను ఎగ్జామ్ అనుకున్నా బట్ భయం వేసింది, ఎందుకంటే ఒక్కసారి ఎక్కిన తర్వాత తను వద్దులే అని అన్నాడు, తనకే భయం వేసిందంట. సో ఎందుకు లే అని డ్రాప్ అయిపోయినా. లోపలికి వెళ్తున్నాం కదా, అది బ్రిడ్జ్. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది, ఫుల్ ఆఫ్ లైటింగ్స్, చాలా చాలా బాగుంది. టోటల్ కలర్ లైట్ సెట్స్ అనమాట లైటింగ్. సో ఈ నైట్ వ్యూకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లైటింగ్ అనమాట. సో చాలా చాలా బాగుంది లైటింగ్ అయితే, ఒకసారి మీరు చూడొచ్చు. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా బాగుంటుంది, మీరు కంటిన్యూగా వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. టోటల్ మీకు చూపిస్తాను నేను వ్యూ అంతా. సో నేను ఫస్ట్ టైం వెళ్ళినా, నాకు ఎగ్జైటింగ్ ఉండే. సో చూసిన తర్వాత అయితే చాలా చాలా బాగుంది, ఇంకోసారి విజిట్ చేయాలి ఈ ప్లేస్కి అన్నంత నచ్చింది నాకైతే. నాకు ఈ లైటింగ్స్ అండ్ అడ్వెంచర్స్ చాలా బాగా నచ్చినాయి. ఈవినింగ్ టైం కదా ఇంకా బాగుంది. అవన్నీ ఆన్ అయిపోయి బ్రిడ్జ్ చూస్తున్నారు కదా మీరు, బ్రిడ్జ్ పైన కూడా మనం వెళ్ళొచ్చు, బట్ దానికి కూడా టికెట్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా టికెట్ తీసుకోవాలి, మొత్తం కలిసి అంతా ఒకటి టికెట్ ఉండదు, సెపరేట్ మనం ఏది ఎక్కాలన్నా టికెట్ తీసుకోవాలి. బోటింగ్ కూడా ఉంటుంది, నైట్ బోటింగ్ కూడా ఉంటుంది, సో అన్నిటికీ టికెట్ తీసుకోవాలి.
అండ్ ఇక్కడ మా హస్బెండ్ పిల్లల కోసం స్నాక్స్ తీసుకురావడానికి తిన్నారు. పాప్కార్న్స్ తీసుకొచ్చుకున్నారు. స్నాక్స్ టిఫిన్స్ కూడా ఉన్నట్టున్నాయి. కూల్ డ్రింక్స్ టిఫిన్స్ స్నాక్స్ అనేవి కాస్ట్ ఎక్కున్నట్టుంది. అండ్ ఇప్పుడు ఫోటో కోసం మేము నిల్చున్నాము. పిల్లలు నైట్ వాటర్లో లైటింగ్స్ ఉంటాయి కదా, దానికోసం వెయిట్ చేస్తాం అనమాట. చాలా నైట్ అయిపోయింది, 3 hours ఉన్నాము. బట్ వచ్చినందుకు సాటిస్ఫై ఎందుకంటే చాలా చాలా బాగుంది. నైట్ వ్యూ అయితే సూపర్, ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి స్పెండ్ చేస్తే అర్థమైంది. ఆల్మోస్ట్ చాలా మంది చేసే ఉంటారు. Bye friends, thanks for watching. Please do like, share and subscribe. Thank you.